ఓకే. సరే, ఇప్పుడు ఇక ఫైనల్ గా మిగిలింది పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఆప్షన్. వాళ్ళు ఏ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. సరే, రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోయారు, సబ్ కమిటీ మెంబర్స్ కూడా ఢిల్లీ వెళ్ళి. సో మనం దీన్ని ముందు కూడా మనం చాలా మాట్లాడుకున్నాము. అందరూ చెప్పేదే ఉంటాయి. మనం కూడా ఈ విషయం మీద మాట్లాడుకున్నప్పుడు పార్టీ అనేది అది ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ తమకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. వాళ్ళు 42% ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 100% కూడా బీసీలకి మొత్తం రిజర్వేషన్ కల్పించవచ్చు. దానికి ఎలాంటి ఆటంకము ఏ పొలిటికల్ పార్టీకి ఇక్కడ లేదు. సో పార్టీలు ఖచ్చితంగా తమకి అనుగుణంగా ఏదైతే వారికి లబ్ధిదాయకంగా ఉంటుందో దానికి అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ విధంగా బీసీలకి రిజర్వేషన్ కల్పించవచ్చు. కానీ ఇక్కడ మనకి బాగా మళ్ళీ మనం చెప్పుకోవాల్సినది ఏమిటంటే పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు చట్టబద్ధమైనది కాదు. పార్టీలు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి చట్టబద్ధమైనటువంటి ఎలాంటి ఆమోదము లేదు. కాబట్టి పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని అది కేవలం తాత్కాలిక నిర్ణయంగానే, అదేవిధంగా ఏ ప్రామిస్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం 42% చేస్తానని అన్నదో అది చట్టబద్ధత లేనటువంటి నిర్ణయంగానే మనం చూడవచ్చు దీన్ని. సో చట్టబద్ధత లేనటువంటి నిర్ణయాలు ఏవైనా కూడా కానీ అవి కేవలం తాత్కాలికమే. అవి వచ్చే ఎలక్షన్స్ వరకు ఉంటాయా, ఆ తర్వాత కూడా ఉంటాయా అనే దానికి ఏ గ్యారంటీ లేదు. ఓకే. సో అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ బీసీ అభ్యర్థి నిలబెట్టినా ఇంకో చోట ఇంకో పార్టీ ఓసీ అభ్యర్థి అదే ప్లేస్ లో నిలబెట్టవచ్చు. అప్పుడు గెలవడానికి ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేము. అదే కాకుండా పార్టీలే కాకుండా ఇండిపెండెంట్ గా కూడా ఎవరైనా నిలబడవచ్చు. అక్కడ ఎవరిని ఆపలేరు కదా. కేవలం ఇది పార్టీలు తీసుకున్న నిర్ణయాలే అవుతాయి. అదే ఇండిపెండెంట్ వ్యక్తులు ఇండిపెండెంట్ గా నిలబడి వారు పోటీ చేయొచ్చు. దాన్ని ఎవరు ఆపగలుగుతారు? దాన్ని ఆపడం కరెక్ట్ కూడా కాదు, ఎలక్షన్ కమిషన్లు ఒప్పుకోవు కూడా. ఓకే. సో ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ కు మరి ఎందుకు మీరు ఇంత ఎంఫసైజ్ చేసిన